ప్రచార జోరు హోరెత్తుతూ ఉంది. ఇందులో భాగంగా ఇక్కడ మనతో పాటు కోడి సీనన్న గారు ఉన్నారు. ఇప్పటికే ప్రజలకు ఏ విధమైన సేవలు అందించాలి, రకరకాలుగా ఆయన ఒక విద్యా సంస్థల ద్వారా కానీ, అదేవిధంగా పేదలకు సంబంధించినటువంటి ఒక గాంధీజీ ఫౌండేషన్ ద్వారా కూడా అనేక మందికి సేవలు అందించిండు. ఇప్పుడు రాజకీయంగా కూడా ప్రజలకు సేవలు అందించాలి, చండూరు మున్సిపాలిటీని ఏ విధంగా అభివృద్ధి చేయాలనేది ఆయన ఒక ధ్యేయంతో ముందుకు వచ్చారు. ఒకసారి వారి మాటలు తెలుస్తున్నాం. అన్నగారు నమస్కారం. అన్నగారు, మీరు ఈ రాజకీయంగా ఈ విధానం మీకు ఏ విధంగా అనిపిస్తుంది? మీరు చూస్తున్నటువంటి ఈ పరిస్థితులు గత పాలకులు చేసినటువంటి పరిస్థితులు ఏ విధంగా కలపడతా ఉన్నాయి? మనం గత 10 సంవత్సరాల నుండి టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏమాత్రం చండూరు మున్సిపాలిటీని పట్టించుకోలేదు. నేను కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఎమ్మటి గత 15 సంవత్సరాల నుండి జరుగుతున్నాను. ఈ 15 సంవత్సరాల్లో మరి ఆయన చేసేటటువంటి సేవా కార్యక్రమాలని చూసి, ఆయన యొక్క ప్రజల పట్ల ఉన్న ప్రేమను చూసి, ఆయన యొక్క విధానాలు నచ్చి మరి ఆయనతో ఇన్ని రోజులు గడిపాను. కాబట్టి నేను కూడా సేవా కార్యక్రమాలు ఎంచుకోవాలి. మరి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ నుండి ఎంతోమంది పేదలకు సహాయ సహకారాలు చేస్తూ ఉన్నారు. వారు తల్లిదండ్రులు లేనటువంటి పిల్లలు చదివిస్తున్నారు. తల్లిదండ్రులు లేనటువంటి పిల్లలకు పెళ్లిళ్లకు ఖర్చులు ఇచ్చి పెళ్లిళ్ళు చేస్తూ ఉన్నాడు. ఇండ్లు లేని నిరుపేదలకు ఇండ్లు కట్టి ఇస్తూ ఉన్నాడు. ఎన్నో రకాల కార్యక్రమాలు చేస్తూ ఉంటే నేను దాన్ని స్పందించి మరి భగవంతుని ఆశీర్వాదం వల్ల మంచిగా ఉన్నాను. నాకున్న ఫ్యామిలీ కూడా 2 అమ్మాయిలు, ఒక అమ్మాయి డాక్టర్ చదువుతుంది 4వ సంవత్సరం, ఒక అమ్మాయి ఇంజనీరింగ్ 3వ సంవత్సరం చదువుతుంది. మరి మా మేడం కూడా ఆమె గవర్నమెంట్ టీచర్. ఆర్థికంగా కూడా బాగున్నటువంటి పరిస్థితిలో నేను కూడా ఆ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సార్ గారి ఈ ట్రస్ట్ ద్వారా చేస్తున్నటువంటి సేవలకు స్పందించి గత 3 సంవత్సరాల నుండి గాంధీజీ ఫౌండేషన్ స్థాపించి ప్రతి నెల ఒక 30 మంది నిరుపేదల్ని ఎంచుకొని ప్రతి నెల కూడా మేము నిత్యావసర సరుకులు అందిస్తున్నాం. ఆ నిరుపేదలకు వాళ్ళ కొడుకులు లేకుండా, కూతుర్లు లేకుండా, వాళ్ళ ఆలనా పాలన చూసే వాళ్ళు ఎవరు లేరు. వాళ్ళు పని చేయడానికి శక్తి లేదు. అటువంటి పేదలను నేను తీసుకొని ప్రతి నెల వారికి సుమారు 1200 రూపాయల నిత్యావసర సరుకులు అందిస్తున్నాను. ప్రభుత్వం నుండి వచ్చేటటువంటి రేషన్ బియ్యం, నేను ఇచ్చేటటువంటి నిత్యావసర సరుకులు ఉపయోగించుకొని వాళ్ళు మంచిగా వండుకొని తినేట విధంగా, ఆరోగ్యంగా ఉండే విధంగా నేను సేవలు చేస్తున్నాను. ఇదే కాదు, కరోనా సమయంలో కరోనా వచ్చిన ప్రతి ఇంటికి గడప పోయి నిత్యావసర సరుకులు ఇచ్చాను. అదేవిధంగా మా విద్యా సంస్థల్లో పనిచేసేటటువంటి ఉపాధ్యాయులు కానివ్వండి, నల్గొండ జిల్లాలో ట్రస్మా డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్గా నేను ఈరోజు పనిచేస్తున్నాను. ఆ విధంగా నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి ప్రైవేటు ఉపాధ్యాయులకు ఎంతోమందికి కరోనా సమయంలో సేవ చేశాను. కరోనా సమయంలో హోమియోపతి మెడిసిన్ కూడా చాలామందికి అందించడం జరిగింది, కరోనా రాకుండా జాగ్రత్త తీసుకోవడం కోసం. ఈరోజు చండూరు మున్సిపాలిటీలో అనేక పేద కుటుంబాలు చనిపోతుంటే వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి నిత్యావసర సరుకులు వేస్తూ ఉన్నాను. అదేవిధంగా వేసవిలో చలివేంద్రాలు పెడుతూ ఉన్నాం. ఎవరన్నా నిరుపేదలు ఉండే ఆరోగ్యం బాగాలేదంటే వాళ్ళ మెడిసిన్ ఖర్చులు ఇస్తూ ఉన్నాం. ఈ విధంగా సేవ చేస్తూ ఉన్నటువంటి సమయంలో సేవలో సంతృప్తి వెతికాను. ఆ సంతృప్తి కోసమే ఈరోజు కేవలం కొంతమందికే నా సేవలు పరిమితం కావద్దు, నేను చండూరు మున్సిపాలిటీ ప్రజలందరూ కూడా నేను సేవ చేయాలనే లక్ష్యంతో చూస్తున్నాను. రాజకీయాలు చూస్తున్నాను. రాజకీయాలు కంపు పెట్టిపోయాయి. గత రాజకీయ నాయకులు చేస్తున్నటువంటి పనులు చూస్తే నాకు చాలా కోపం వస్తుంది. వాళ్ళు ఈరోజు చండూరు మున్సిపాలిటీలో కానివ్వండి, ఎంఆర్ఓ ఆఫీసులలో కానివ్వండి, ఎక్కడ పనులు చేయాలన్నా కూడా నెలలు తిప్పుతూ ఉన్నారు. లంచాలు అడుగుతున్నారు. డబ్బులు ఇచ్చి పనులు చేయించుకోవాల్సి వస్తుంది పేద ప్రజలు. ఆ పరిస్థితి ఎందుకు వస్తుందని చెప్పేసి ఆలోచించే, మనకు డబ్బు ఆలోచన లేదు, సంపాదించే ఆలోచన లేదు, మనం పేదలకు సేవ చేయాలి. ఎప్పుడైతే డబ్బు ఆలోచన ఉన్నప్పుడే పనులు త్వరితగతిన కావు. అది ఆపితేనే డబ్బులు వస్తాయనే ఆలోచన ఏర్పడుతుంది. కాబట్టి నేను ఇమీడియట్లీ మన మున్సిపాలిటీలో రేపు వెళ్ళిన తర్వాత ప్రజలందరూ కూడా అందుబాటులో ఉంటూ ఆ ప్రజల యొక్క సమస్యలను ఇమీడియట్లీ పరిష్కరిస్తానికి, ఎక్కడ కూడా అవినీతి జరగకుండా పరిపాలన అందిస్తానికి కృతనిశ్చయంతో ఉన్నాను. ఈరోజు చండూరులో మొత్తం కూడా మనం మోరీలను చూసినట్లయితే ఆ మురికి కాలువలు అయితే చాలా అధ్వానమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎక్కడ చాలా పాత ఊరిలో నేను చూసాం. నిన్న ఎమ్మెల్యే గారు చూశారు. మేమంతా రోజు ఈ ఓట్లు అడగడానికి వెళ్ళినప్పుడు సమయంలో చూస్తూ ఉన్నాం. అంత ఘోరమైనటువంటి స్థితిలో అసలు నీట్నెస్ అనేది ఎక్కడ కూడా లేదు. ఎక్కడ చూడు మోరీలు, పందులు తిరుగుతున్నాయి, దోమలు ఉన్నాయి. మొత్తము చాలా ఘోరమైనటువంటి అట్మాస్ఫియర్ కనబడుతూ ఉంది. ఈ చండూరుని ఏదో విధంగా ఖచ్చితంగా మార్చాలి. ఎక్కడ పోయినా ఓట్లు ఆడడానికి పోతే సార్ మాకు కృష్ణా వాటర్ వస్తలేదు సార్. నిజంగా మనది ఇక్కడ గ్రౌండ్ వాటర్ బోర్లు వేసినప్పుడు ఇక్కడ ఫ్లోరిన్ వాటర్ వస్తుంది.
కృష్ణ వాటర్ గత 7-8 సంవత్సరాల క్రితమే కేసీఆర్ ప్రభుత్వంలో మేము 100% కృష్ణ వాటర్ ఇచ్చామని చెప్పాం. ఈరోజు ఛాలెంజ్ చేస్తున్న చండూరులో 50% మందికి ఇంకా కృష్ణ వాటర్ అంతలేదు. దానికోసమే మరి గౌరవ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఇప్పుడు 15 లక్షల లీటర్ల వాటర్ ట్యాంకులని మనకు ఇక్కడ చండూరులో 2 చోట్ల హై స్కూల్లోను కృష్ణ చైతన్య వెంచర్లోను నిర్మాణం చేపట్టారు. అది కూడా త్వరితగతిన పూర్తవుతుంది. మేము వచ్చిన తర్వాత ఖచ్చితంగా వాటర్ సౌకర్యాన్ని ఇస్తాం. ప్రతి వీధికి సీసీ రోడ్లని వేయిస్తాం. ఎందుకంటే 15 కోట్ల నిధులు ఆల్రెడీ శాంక్షన్ అయి ఉన్నాయి. మేము రేపు మున్సిపాలిటీలో వెళ్ళిన తర్వాత ఆ 15 కోట్ల నిధులతో సీసీ రోడ్లని ఈ మురికి కాలువల నిర్మాణాన్ని చేపట్టడం జరుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా హామీ ఇస్తున్నాను. సరే, అదేవిధంగా ఇక్కడ మీరు ప్రచారంలో భాగంగా తిరుగుతున్నప్పుడు మీరు ఒక చైర్మన్ అభ్యర్థిగా గుర్తిస్తూ ఉన్నారు మిమ్మల్ని ప్రజలు ఆల్రెడీ. అదేవిధంగా మీరు ఎన్ని వార్డులు కైవసం అంటే చేసుకోగలుగుతారు, ఆ విధంగా మీరు చెప్పగలుగుతారు? ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నారు. గతంలో పరిపాలించిన వాళ్ళు మొత్తం కూడా రాజకీయ నాయకులు, రాజకీయమే వాళ్ళ జీవితం, ఆ రాజకీయాలనే సంపాదించుకోవాలనే ఆలోచన. కానీ మా పరిస్థితి అది కాదు. మనకు విద్యా సంస్థలు ఉన్నాయి, మా మేడం గవర్నమెంట్ జాబ్ ఉంది, సేవాగుణం ఉంది. అవన్నీ కూడా సేవా కార్యక్రమాలు ప్రజలు చూసి కోడి శ్రీనివాసులు వచ్చేస్తే ఈ రాజకీయంగా మార్పులు వస్తాయి, అవినీతి పోతుంది, సేవ చేస్తారని చెప్పేసి ప్రజలందరూ కూడా ఆశీర్వాదం ఉంది. నేను ఖచ్చితంగా ఘంటాపదంగా చెప్తున్నాను. ఈరోజు మా గౌరవ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సార్ గారి విధానాలు చూసి, ఎందుకంటే పైన ప్రభుత్వం కాంగ్రెస్, ఇక్కడ ఎమ్మెల్యే కాంగ్రెస్ ఎమ్మెల్యే కాబట్టి కాంగ్రెస్ వస్తేనే ఇక్కడ అభివృద్ధి సాధ్యమవుతుంది అని చెప్పేసి ఆలోచిస్తున్నారు ప్రజలు. ఘంటాపదంగా చెప్తున్నాను. ఈరోజు ఖచ్చితంగా 10కి 10 సీట్లతో బంపర్ మెజార్టీతో గెలిచి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆలోచించే విధంగా ఈరోజు ప్రజలు నిర్ణయం తీసుకోబోతున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. అదేవిధంగా మీరు మీ వాటికే కాకుండా ప్రతి వార్డులో మీరు చూస్తూ ఉన్నారు. ఈరోజు ప్రజలు ఎలాంటి దుర్భరమైన స్థితి ఇక్కడ మనం చూస్తున్నాం సార్. ఈ 10వ వార్డులో ఉన్నాము. ఈ డ్రైనేజ్ వ్యవస్థ అంతా అస్తవ్యస్తంగా ఉంది. ఎక్కడ ఉన్న చెత్త చెదారము, ఈ దుర్వాసన మధ్యన, ఇండ్ల ముందు నుంచినటువంటి ఈ దుర్వాసన మధ్యనే జనాలు అంటే ఆ ప్రజలు ఆ రకమైనటువంటి జీవనాన్ని గడుపుతూ ఉన్నారు సార్. దీన్ని మార్పు కోరుకుంటున్నారు. ఇది మీ వల్లనే సాధ్యమైందని చెప్పేసి ప్రజలు నమ్ముతూ ఉన్నారు సార్. మీరు బలంగా ఆ నమ్మకాన్ని కలిగిస్తారా? ఖచ్చితంగా 100%. ఎందుకంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు కూడా నిన్న వచ్చేసి అన్ని వార్డులో ప్రచారం చేశారు. ప్రతి వార్డులో ప్రతి వీధి నిన్న తిరిగి చూడడం జరిగింది. చాలా బాధపడాడు చూసి, ఏంది నేను ఇటువంటి ప్రాంతానికి నేను ఎమ్మెల్యే ఉండి నేను ఏం చేయలేకపోతున్నాను అని చెప్పేసి. అందుకనే ప్రభుత్వం మీద ఫైట్ చేస్తున్నాను. నాకు మంత్రి పదవి ఇవ్వండి, మంత్రి పదవి ఉన్న దగ్గరనే ఎక్కువ నిధులు ఇస్తున్నారు, ఎక్కువ డెవలప్మెంట్ జరుగుతుంది, నాకు మంత్రి పదవి వచ్చినట్లయితే నేను మొత్తం డెవలప్మెంట్ చేసడానికి అవకాశం ఉంటుందని చెప్పి ఈరోజు ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తూ అదే సందర్భంలో నిన్న మాట్లాడాడు. నాకు మంత్రి పదవి అనేది కాదు, నిధులు ఎక్కువ కేటాయించాలి. ఏ విధంగా అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొండగల్కు ఎక్కువ నిధులు తీసుకెళ్తున్నారో, అక్కడ ఎక్కువ డెవలప్మెంట్ జరుగుతుందో, అదేవిధంగా మా మునుగోడు నియోజకవర్గాన్ని కూడా నిధులు ఎక్కించి మా పేద ప్రజలందరూ కూడా అన్ని సౌకర్యాలు కల్పించే విధంగా నిధుల కోసం కొట్లాడతానని చెప్పేసి నిన్న చెప్పాడు. ఎట్టి పరిస్థితుల్లో మంచి భారీ నిధులు తీసుకొచ్చి చందూరుకు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తీసుకొచ్చి మురికి నీరు పోతానికి ఈ పాత విధానంలో కాకుండా కొత్త విధానంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేపించడానికి చర్యలు తీసుకుంటానని కూడా నిన్న చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ సార్. అదేవిధంగా మీరు ఈ కొత్త పాలనని అంటే గత ప్రభుత్వాలు ఏవైతే ప్రజలకు ఇబ్బంది కలిగించాయో వాటన్నిటిని రూపుమాపాలని, అదేవిధంగా చండూరు పట్టణాన్ని మొత్తము తీర్చిదిద్దాలని, ఇక్కడ సుందరీకరంగా మార్చాలని, అదేవిధంగా ప్రజలకు అందుబాటులో ఎప్పుడు ఎల్లప్పుడూ ఉండి వాళ్ళకి సేవలు అందించాలని చెప్పేసి మేము కూడా సత్య న్యూస్ ద్వారా కోరుతా ఉన్నాం. ఓటు స్టూడియో వెంకటేశ్వర్లు, సత్య న్యూస్.